ఫ్రెండ్స్, డబ్బు సంపాదించాలని చాలా మంది కోరుకుంటారు. ముఖేష్ అంబానీలా సంపాదనలో మునిగి తేలాలని అనుకుంటారు. సినీ నటులందరూ తమ ఇంటి వేడుకలలో వరుస కట్టి వడ్డించాలని, ఆడి పాడి ఆనందింపజేయాలని ఆశపడతారు. కానీ ఎక్కడో వారి మనస్సులో ఈ డబ్బు సంపాదించాలనే ఆలోచన కోరిక తప్ప ఆలోచననేమో అని కూడా ఒక అనుమానంతో అంత సంఘర్షణలో ఎక్కువ మంది ఉంటారు. అసలు ఈ డబ్బు ఒక జబ్బా లేదా జీవిత యాత్రకి కావాల్సిన జీవమా? ఇప్పుడు చూద్దాం. డబ్బు సంపాదించడం మీ హక్కు అని గుర్తించండి. టీవీలో వచ్చే ఒక నగల ప్రకటన చెప్పినట్టు డబ్బులు ఎవరికి ఊరికనే రావు. అందుకే మన దృష్టి దానిపై పెట్టి సంపాదించాలి. అయితే ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ రోజుల్లో డబ్బు కనీస అవసరం. ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం ఏ అవసరం తీర్చుకోవాలన్నా కావాల్సింది డబ్బు. కాబట్టి డబ్బుకు సంబంధించి ముఖ్యంగా 2 విషయాలను మనం అర్థం చేసుకోవాలి. డబ్బుకు సంబంధించి ఏమైనా అపనమ్మకాలు, అపోహలు ఉన్నా మీరు వాటిని తొలగించుకోవాలి. కొంతమంది వారు డబ్బు సంపాదించడానికి కావాల్సిన అర్హతలు లేవని, వారికి పనికి సంబంధించిన టాలెంట్ ఉంది కానీ డబ్బు సంపాదించడం రాదని, డబ్బు సంపాదించాలంటే ఏదో ప్రత్యేకమైన టాలెంట్ ఉండాలని, లేదా టాటాలు, బిర్లాలు, అంబానీల పిల్లలే ఎక్కువగా సంపాదించగలరని, తమ కుటుంబంలో ఇప్పటి వరకు ఎవరు ఎక్కువ సంపాదించలేదు కాబట్టి వారు సంపాదించలేమన్న అపనమ్మకాలతో ఉంటారు. అలాగే బాగా చదువుకోలేదని, లేదా వయస్సు తక్కువని, లేదా వయస్సు ఎక్కువని, వారి ప్రాంతం వారికి సంపాదించడం రాదని ఎన్నో అనవసరమైన నమ్మకాలు కలిగి ఉంటారు. ఇలాంటి అపనమ్మకాలు ఏమైనా మనలో ఉంటే ముందుగా తొలగించుకోవాలి. అలాగే చాలా మందికి డబ్బు మీద కొన్ని అపోహలు ఉంటాయి. అవి ఎలాంటివి అంటే, డబ్బు అందరూ సంపాదించలేరని, డబ్బు ఉన్న వారి వద్దకే డబ్బు వెళ్తుందని, కొద్ది మందికి పుట్టుకతోటే ఈ విద్య వస్తుందని, డబ్బు చాలా చెడ్డదని, మనుషుల మధ్య గొడవలు పెడుతుందని, లేదా డబ్బు ఎక్కువగా సంపాదించాలి అంటే తప్పక తప్పులు చేయాలని, ఇలా ఎన్నో అపోహలు డబ్బు మీద కలిగి ఉంటారు. ఇవన్నీ అపోహలు మాత్రమే, నిజాలు కావని మనం గుర్తించి వీటిని తొలగించుకోవాలి. డబ్బు సంపాదించడం కూడా ఒక హక్కు అని గుర్తించాలి. జీవితం అంటే మార్పు, అలాగే అభివృద్ధి అందులో భాగం. చాలా మందికి బిల్గేట్స్ లా తమ బిల్లులు కట్టడానికి ఆలోచించినంత డబ్బుండాలని, కారు, బంగ్లా కొనుక్కోవాలని, ప్రపంచాన్ని చుట్టి రావాలని, ఈ ప్రపంచంలో ఉన్న అన్ని సుఖాలు అనుభవించాలని ఆశ ఉంటుంది. కానీ వారి జీవితంలో ఏ మార్పు చేసుకోవడానికి వారు ఇష్టపడరు. బిల్గేట్స్ కంప్యూటర్ రంగంలో తెచ్చిన మార్పుల గురించి తెలుసుకోరు. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది, మన జీవితంలో మార్పు సహజమని, ముఖ్యంగా మార్పుతో పాటు మనం కోరుకునే అభివృద్ధి చెందడం కూడా ఒక అవసరమని. ప్రపంచంలో మనం ఎటు చూసినా కూడా ఎదుగుదల, ఆ తర్వాత క్షీణించడం అనేది సహజంగా జరుగుతుంటుంది. అలాగే ప్రతి మనిషి తన శ్రమతో డబ్బు సంపాదించి దాన్ని కొంతకాలం తన అదుపులో పెట్టుకుని ఆ తర్వాత ఇతరులతో పంచుకోవడం కూడా అత్యంత సహజమైన ప్రక్రియనే. ఇది సాధించడానికి ముందుగా మనం బిల్గేట్స్ లా మన వృత్తిలో ఎదగాలి. మనం రోజు చేసే పనిలో ప్రత్యేకతని సాధించడం ద్వారా డబ్బుని ఎక్కువగా సంపాదించి మన నెట్వర్క్ పెంచుకోగలగాలి. కాబట్టి ముందుగా మీకు ఏ పని బాగా వచ్చు, ఆ పనికి మార్కెట్లో ఎలాంటి ఆదాయం ఉంది అనే విషయాలను అర్థం చేసుకోవాలి. మనం సరైన జ్ఞానం సంపాదించి ఆచరించగానే లక్ష్మీదేవి చక్కగా మన ఇంటికి ఎంతో ధనాన్ని, ఐశ్వర్యాన్ని తీసుకుని నడుచుకుంటూ వస్తుంది అంటారు. మనలోని అన్ని కోణాల్లో ఎదగటానికి చాలా అవసరం డబ్బు. ఒక సినిమాలో రావు గోపాలరావు చెప్పినట్టు, మనిషి అన్నాక కొంత కళా పోషణ ఉండాలి. అందుకే మనిషికి డబ్బు ఒక తిండి, బట్ట, ఇంటి కోసమే కాదు, మనిషికి ఒక శారీరక అవసరాలు మాత్రమే ఉండవు. ప్రతి మనిషికి కొన్ని మేధోపరమైన అవసరాలు, అనగా తనకి ఇష్టమైన చదువును చదవగలగటం, అలాగే తనకి ముఖ్యమైన వ్యక్తుల అవసరాలు తీర్చగలగటం, అలాగే వారి ప్రేమను పొందటం కూడా ఒక అవసరం. అలాగే ఆధ్యాత్మికంగా ఎదగడానికి కూడా ఈ రోజుల్లో డబ్బు చాలా అవసరమని మనం గుర్తించాలి. ఇలా అన్ని విధాలుగా ఎదగటానికి ఈ రోజుల్లో డబ్బు చాలా అవసరం. మనం ఇతరుల అవసరాలు తీర్చగలగాలి. ఒకప్పుడు కూటి కోసం కోటి విద్యలు అనేవారు. ఇప్పుడు కూడా మనం డబ్బు సంపాదించటానికి
రకరకాల పనులు చేస్తుంటాం. అందులో మనము డబ్బు సంపాదించడానికి ముఖ్యమైన 2 దారులు ఉంటాయి. అందులో ఒకటి ఇతరుల అవసరాలు తీర్చడానికి మన సేవలను అందించడం. రెండవది ఇతరుల అవసరాలు లేని కోరికలు తీర్చడానికి వస్తువులను తయారు చేయడం. అంటే వారికి ఉపయోగపడే వస్తువు యొక్క ఉత్పత్తి చేయడం లేదా సేవని అందించడం. ఈ 2 విధానాల్లో మనము ఒక విధానాన్ని ఎంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా ఇతరులకి అవసరమైన సేవని లేదా వస్తువుని అందించడం ద్వారా మనం డబ్బు సంపాదించగలం. సంపాదించిన దాన్ని సరైన పద్ధతిలో వాడాలి. డబ్బు ఒక శక్తివంతమైన గన్ లాంటిది. దానిని సరిగ్గా వాడటం తెలియకుంటే మనకే ప్రమాదం సంభవించవచ్చు. అందుకే అంటారు, డబ్బు మనకి మంచి సేవకుడు అవ్వగలదు, కానీ మంచి యజమాని కాలేదు అని. డబ్బు జీవితంలో ముఖ్యం, కానీ డబ్బే జీవితం కాదు అని గుర్తుంచుకోవాలి. అందుకే మీరు చూస్తే మనలో చాలా మంది డబ్బులు సంపాదించవచ్చు, కానీ నిజంగా ధనవంతులు అయ్యేది మాత్రం కొద్దిమంది. ఎందుకంటే ఎక్కువ డబ్బులు సంపాదించడం ద్వారా మాత్రమే ధనవంతులు కాలేము. ఆ సంపాదించిన డబ్బుని ఎలా మేనేజ్ చేస్తున్నామనే విషయం చాలా ఇంపార్టెంట్. వారన్ బఫెట్ తన సంపాదనని సరైన విధంగా పెట్టుబడి పెట్టి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అయ్యాడు. అందుకే ఒక వ్యక్తి తన అవసరాలు తీరిన తర్వాత ఆ మిగిలిన డబ్బును ఎక్కడ ఎలా పెట్టుబడిగా పెడుతున్నాడు అనే దాని మీదే ఒక వ్యక్తి ధనవంతుడు అవుతాడా లేదా అనే విషయం ఆధారపడి ఉంటుంది. ఇతరులకు మన డబ్బు పంచుకోగలగాలి. ఈ రోజుల్లో బిల్ గేట్స్, వారన్ బఫెట్ లాంటి ఎంతో మంది ధనవంతులు తమ డబ్బుని చారిటీ కోసం వినియోగిస్తున్నారు. ఎందుకంటే మీరు ఆనందం పంచుకుంటే పెరిగినట్టే డబ్బు కూడా సరైన విధంగా పంచుకుంటే పెరుగుతుంది. అందుకే డబ్బు సంపాదించడం ఒక ఎత్తైతే ఆ సంపాదించిన డబ్బుని మనం ఎలా వాడుతున్నాం అనే విషయం కూడా చాలా ముఖ్యం. మనం పెట్టుబడి పెట్టిన డబ్బు ద్వారా వచ్చే లాభాన్ని మనం సరైన దారిలో వాడాలనుకుంటే ముఖ్యంగా 2 రకాలుగా ఉపయోగించాలి. అందులో మొదటిది ఈ ప్రపంచంలో మెరుగైన విషయాలు, మెరుగైన పనులు చేయటం కోసం. అంటే ఏ పనులు చేస్తే ఈ ప్రపంచం ఇంకా బాగుగా ఉంటుందో ఆ పనులు చేయడానికి ఆ డబ్బును వినియోగించడం. 2, ఈ ప్రపంచంలో డబ్బు అత్యంత అవసరమైన వారికి, డబ్బు లేక ఇబ్బంది పడుతున్న వారికి మీరు సహాయపడటం ద్వారా కూడా మీ డబ్బును సరైన విధంగా ఉపయోగించుకోవచ్చు. తెలివైన వ్యక్తి డబ్బుని లెక్కల్లో చూసుకోవాలి, కానీ లెక్క లేకుండా ఖర్చు మాత్రం చేయొద్దు. అప్పుడే లక్ష్మీదేవి కలకాలం మన ఇంట్లోనే ఉంటుంది. ఫ్రెండ్స్, పెద్దలు ధనం మూలం ఇదం జగత్ అంటారు. అందుకే మనం ఇలా డబ్బు గురించి అర్థం చేసుకొని ఆచరించడం ద్వారా ఎంతో సంతృప్తిగా డబ్బుని ఉపయోగించిన వ్యక్తి అవుతాం. సో ఆల్ ది బెస్ట్.